మీరిచ్చే తీర్పు ముందు నేను చెప్పేది వినండి. నా క్లయింట్ ప్రజాబంధు, దీనబంధు, దేశబంధు శ్రీ 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 రాజా విక్రమ్ మహేంద్రని స్ట్రేట్ గా ముషీరాబాద్ జైలు లోపలికి తోసేయాలి. స్ట్రేట్ టు ద బ్లడీ తిహార్ జైల్. ఎందుకంటే వీడు అమాయకుడు కాదు, బాలామణి హత్య చేసింది వీడే. హి ఇస్ నాట్ ఇన్నోసెంట్, హి ఇస్ అ బ్లడీ మర్డరర్. ఎరా బాలామణి నీ చెల్లెలా? చెల్లెల వరుస రాత్రా పగల చెప్పరా అందరికి. టెల్ ఎవ్రీబడీ. మిస్టర్ రాకేష్, యు ఆర్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నో, ఐ యామ్ నాట్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నేను ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ కోర్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్, ఈ చట్టం అవుట్ ఆఫ్ ఆర్డర్, ఈ స్టేట్ అవుట్ ఆఫ్ ఆర్డర్, టోటల్ నేషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. yes అక్టోబర్ 2 బాలామణిని హత్య చేసింది ఆ మహేంద్ర. ఆ రోజు వాడు ఢిల్లీ వెళ్ళలేదు, గాంధీ సమాధి చూడలేదు, తన పేరుతో తన డ్రైవర్ను పంపాడు. ఢిల్లీలో తప్పతాగి డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. చూడండి ఢిల్లీ పోలీస్ రిపోర్ట్స్. గాంధీ సమాధి దగ్గర ఉన్న మహేంద్ర ఫోటోలు ఇక్కడ లోకల్ స్టూడియోలో తయారు చేసినవి. ఇవి ఒరిజినల్ ఫోటోస్, నెగటివ్స్. చూడండి. హత్య జరిగిన చోట అసమ్మతి నాయకుడు సింగారం నెత్తురు మరకలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆలోచించండి. బాలామణి సింగారం పడగదిలో ఉన్నప్పుడు ఆవేశం తట్టుకోలేక మహేంద్ర వాళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నించాడు. నెత్తురు గాయాలతో సింగారం తప్పించుకున్నాడు. అది కొట్టు దెబ్బ. నెక్స్ట్ దెబ్బ నీకు కొడతాను. గోంగూరలో ఉల్లిపై చితికిపోవాలి. మిస్టర్ రాకేష్, మహేంద్ర నిరపరాధి అని ఇప్పటి వరకు వాదించి ఇప్పుడు కాదు హంతకుడు అంటావా? నువ్వు కోర్టు ధిక్కారం చేస్తున్నావు. కోర్టు ధిక్కారం కాదు యువర్ ఆనర్, కోర్టు విలువను పెంచుతున్నాను. ఇప్పుడు దాకా నేను డిఫెన్స్ లాయర్గా వాదించాను, కానీ ఇప్పుడు మనస్సాక్షిని, నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని నమ్మిన మనిషిగా మాట్లాడుతున్నాను. కోర్టులో అందరూ భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, కానీ నేను నా కన్న తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను. నిజం చెబుతున్నాను, ఆ మహేంద్ర హంతకుడు హంతకుడు హంతకుడు. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ కి వాడికి పిచ్చెక్కింది. ఇంకా 5 minutes లో నువ్వు పిచ్చోడైపోతావురా. యు ఆర్ ఫినిష్డ్ మిస్టర్ మహేంద్ర, యు ఆర్ ఫినిష్డ్. యువర్ ఆనర్, ఈ మహేంద్రను వదిలేశారు, వాడు మహానాయకుడు అయిపోతాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. బుద్ధ విగ్రహం భుజాలెక్కి జనాన్ని జిల్లాల వారిగా తింటాడు. తిరుపతి ఉండిలో డబ్బుని జేబు ఖర్చు కింద వాడుకుంటాడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను మార్చి మా మహేంద్రకు మల్లెపూ దండ అని పాటించుకుంటాడు. ఇలాంటి రాజకీయ నీచుడికి ఏ శిక్ష విధించాలో మీరే చెప్పండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్.